కుప్పంలో పర్యటించే సందర్భంలో ఆయన బస్సు ల్యాడర్ పట్టుకొని పైకెక్కిన తీరు, ఒక వ్యాన్ మీద నుంచి ఒక వ్యాన్ మీదకి జంప్ చేసిన తీరు, ఆయన తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో కాలువకట్ల మీద పర్యటించే సందర్భంలో కలవట్టల్ని జంపు చేసి దూకిన తీరు, ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తున్న ప్రజలందరికీ స్పష్టంగా తెలిసిన ఫ్యాక్ట్స్. వీటిని జగన్మోహన్ రెడ్డి సాక్షియో వాళ్ళ సోషల్ మీడియా ద్వారానో వక్రీకరించాలి, జగన్మోహన్ రెడ్డిని ఒక నవయువకుడిగా చిత్రీకరించాలి, చంద్రబాబు నాయుడు గారిని వయోభారంతో కొనారెల్లుతున్న వ్యక్తిగా చిత్రీకరించాలి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి భావించిన, వైసీపీ భావించిన, వాళ్ళ సొంత మీడియా వాళ్ళ సోషల్ మీడియాలు భావించిన చంద్రబాబు నాయుడు గారి క్రమశిక్షణాయుత జీవనం గురించి, ఆయన ఫిట్నెస్ లెవెల్ గురించి రాష్ట్ర ప్రజలకు ఒక స్పష్టత ఉంది. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ శ్రావణి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి అప్సాని రాజేష్ గారు. రాజేష్ గారు నమస్తే. నమస్కారం. రాజేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మీటింగ్ పెట్టినా సరే చంద్రబాబు గారిని ఒక విషయంలో పదే పదే టార్గెట్ చేస్తున్నారు. ఆ విషయం వచ్చేటప్పటికి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి వయసు అయిపోయిందని చెప్పేసి, అలాగే ప్రతి విషయంలో ఈ మాట వింటే చంద్రబాబుకి హార్ట్ అటాక్ వస్తుంది అన్నట్టు ఒక శత్రువుని చావు అనేది ఎవ్వరు కోరుకోరు. కానీ ఒక రాష్ట్రానికి సీఎంగా చేసిన వ్యక్తి పదే పదే వయసులో తండ్రితో సమానమైన వ్యక్తిని ప్రతిసారి చావు గురించే మాట్లాడుతున్నారు. నేను యోగా డే రోజు చూస్తే చంద్రబాబు గారు వేసిన ఆసనాలు కానీ ఇవన్నీ చూస్తే ఆయన 76 ఏళ్ల వ్యక్తిలా కనిపించలేదు, 26 ఏళ్ల వ్యక్తిలా కనిపించారు. సో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారో అలాంటి వాటన్నిటికీ చంద్రబాబు నాయుడు గారు వీటితోనే సమాధానం చెప్పారని అనుకోవచ్చా? ఇప్పుడు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి సంస్కారహీనపు వ్యాఖ్యలు ఈ రోజే కొత్త కాదు. తాను ఈ రాష్ట్రాన్ని పరిపాలించే పాలకుడిగా కొనసాగుతున్న సందర్భంలో కూడా తాను తన రాజకీయ ప్రత్యర్థులను ఉద్దేశించి మాట్లాడాల్సిన ప్రతి సందర్భంలో కూడా వీళ్ళు దుష్ట చతుష్టయం, వీళ్ళ విధానం దోచుకోవటం, పంచుకోవటం, తినుకోవటం. పైగా అతని కుటుంబ యాజమాన్యంలో ఒక పత్రిక ఉంది, ఓ టీవీ ఛానల్ ఉంది, అతని సతీమణే దాని యజమాని. ఆ టీవీ ఛానలు, ఆ పత్రికల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వాలకు పాల్పడ్డ తీరు. అదే సందర్భంలో మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే రాజకీయ ప్రత్యర్థుల్ని విధానపరమైన విమర్శలు చేయాలి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రకటించే మేనిఫెస్టోలో ఏదైనా లోపాలు ఉంటే, అంటే తాను ముఖ్యమంత్రిగా కొనసాగిన సందర్భాల్లో వాళ్ళ రాజకీయ విధానాల్లో వాళ్ళు మాట్లాడుతున్న, వాళ్ళు లేవనెత్తుతున్న అంశాల్లో ఏదైనా లోపభూయిష్టత ఉంటే దాన్ని ప్రస్తావించవచ్చు, విమర్శించవచ్చు, చీల్చి చెండాడవచ్చు ప్రజల సమక్షంలో. కానీ వ్యక్తిత్వ హననాలకు పాల్పడటం, వ్యక్తిగత దాడులు చేయటం, ఇది మొదటి నుంచి నాడు ఈ జగన్మోహన్ రెడ్డి తండ్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అదే విధానాన్ని అవలంబించారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా అదే విధానాన్ని అవలంబిస్తూ వస్తున్నాడు. అంటే ఆరోగ్యకర రాజకీయాన్ని అనారోగ్యకర విధానాలతోటి కలుషితం చేయటం జగన్మోహన్ రెడ్డికి వెనతో పెట్టిన విద్య. తన సెల్ఫ్ సస్టైనబిలిటీ కోసం, రాజకీయాల్లో తన మనుగడ కోసం, సమాజాన్ని అండ్ ప్రాంతపరమైన, మతపరమైన, కులపరమైన విభజనలతో తను ఎటువంటి విద్వేషాలు పెంచడానికైనా సిద్ధపడతాడు. అదే క్రమంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి చంద్రబాబు నాయుడు గారిని ముసలైనా అని సంబోధించేవాడు. అదే సందర్భంలో 2024 ఎన్నికల ప్రచార సందర్భంగా చూసాం మనం. జగన్మోహన్ రెడ్డి సిద్ధం పేరిట సభలు ఏర్పాటు చేసుకొని హెలికాప్టర్లో రాష్ట్రంలో అక్కడొక సభ, అక్కడొక సభలో జగన్మోహన్ రెడ్డి పాల్గొంటా, డయాస్ మీద ఏసీలు ఏర్పాటు చేసుకొని, అంటే సహజంగా మనకి ఎన్నికలు జరిగింది మే 13, మన్ను టెండర్లో ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ప్రచార సందర్భంగా కూడా నిండు ఎండాకాలం. అదే సందర్భంలో ఆ ఎన్నికల ప్రచారాన్ని జగన్మోహన్ రెడ్డి ఎలా హ్యాండిల్ చేశాడు, ఈయన ముసలాయన అని చెప్పని సంబోధిస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఎలా హ్యాండిల్ చేశారనేది రాష్ట్ర ప్రజానీకానికి ఒక స్పష్టత ఉంది. కుప్పంలో పర్యటించే సందర్భంలో ఆయన బస్సు ల్యాడర్ పట్టుకొని పైకెక్కిన తీరు, ఒక వ్యాన్ మీద నుంచి ఒక వ్యాన్ మీదకి జంప్ చేసిన తీరు, ఆయన తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో కాలువకట్ల మీద పర్యటించే సందర్భంలో కలవట్టల్ని జంపు చేసి దూకిన తీరు, ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తున్న ప్రజలందరికీ స్పష్టంగా తెలిసిన ఫ్యాక్ట్స్. వీటిని జగన్మోహన్ రెడ్డి సాక్షియో వాళ్ళ సోషల్ మీడియా ద్వారానో వక్రీకరించాలి, జగన్మోహన్ రెడ్డిని ఒక నవయువకుడిగా చిత్రీకరించాలి, చంద్రబాబు నాయుడు గారిని వయోభారంతో కొనారెల్లుతున్న వ్యక్తిగా చిత్రీకరించాలి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి భావించిన, వైసీపీ భావించిన, వాళ్ళ సొంత మీడియా వాళ్ళ సోషల్ మీడియాలు భావించిన చంద్రబాబు నాయుడు గారి క్రమశిక్షణాయుత జీవనం గురించి, ఆయన ఫిట్నెస్ లెవెల్ గురించి రాష్ట్ర ప్రజలకు ఒక స్పష్టత ఉంది. ఆయన గడిచిన 4.5 దశాబ్దాలకు పైగా రాష్ట్ర ప్రజలకి ఆయన జీవితం ఒక తెరిచిన పుస్తకం. ఇంకా జగన్మోహన్ రెడ్డి గురించి పూర్తి వాస్తవాలు ప్రజలకు తెలియవు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి షేడీ పాలిటీషియన్, ట్రాన్స్పరెన్సీ ఉన్న నాయకుడు కాదు. చంద్రబాబు నాయుడు గారితో నాకు కొంత ప్రత్యక్ష అనుభవం ఉంది, నేను నా కళ్ళతో చూసిన అనుభవం. 2022లో నా పుట్టినరోజు నాడు చంద్రబాబు నాయుడు గారి నుంచి బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి వెళ్ళాను. నేను హైదరాబాద్లో వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నేను సహజంగానే మనం పుట్టినరోజు అనగానే స్వీట్ ఆఫర్ చేస్తాం. ఆయన చెప్పారు నాతో, నేను 25 సంవత్సరాలు అయింది సీటు తీసుకొని అని చెప్పని. ఇప్పుడు నాకు హార్ట్ బైపాస్ సర్జరీ అయింది.
అయినా స్వీట్ చూస్తే నేను టెంప్ట్ అవుతా. డాక్టర్స్ స్ట్రిక్ట్లీ అడ్వైజ్ నువ్వు స్వీట్ తినొద్దు అని, అయినా అది చూస్తే నేను ఆగలేను. కానీ ఆయన అంటే ఒక రకమైన స్థితప్రజ్ఞత సాధించిన రాజనీతిజ్ఞత అవన్నీ తర్వాత దేనికి చలించని ఒక స్థితప్రజ్ఞత సాధించిన గొప్ప వ్యక్తిత్వం ఆయన సొంతం. అటువంటి చంద్రబాబు నాయుడు గారిని కొబ్బరికాయ కొట్టడానికి పంతులు గారు రాళ్ళు ఇట్లా పైకెత్తి పట్టుకుంటే కొట్టిన జగన్మోహన్ రెడ్డి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నడిచి తిరుపతి కొండెక్కిందుకు చూసాం, ఈ జగన్మోహన్ రెడ్డి నడిచి తిరుపతి కొండెక్కిందుకు చూసాం. సహజంగానే మనకి పల్లెటూరు భాషలో తేగుడైపోయాడు రా అంటారు. జావగారిపోయాడు కొండెక్కడానికి జగన్మోహన్ రెడ్డి. ఇతను చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడటం ఏంటి? ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి 76 నుండి 77 సంవత్సరం నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి కూడా బాలాకుమారుడేం కాదు, కాకుండా ఏంటంటే జుట్టుకు రంగేసి నేను బాలాకుమారుడిని అని భ్రమింపజేస్తూ ఉంటాడు. అతనికి 54 సంవత్సరం వచ్చింది. మరి కనీసం అంటే 22 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి కన్నా వయసులో చిన్నవాడు. ఆయనతో అంత వేగంగా నడవగలిగిన, ప్రజా సమస్యల పట్ల స్పందించిన, ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని క్రైసిస్ మేనేజ్మెంట్లో ఆయన ఒక బెంచ్ మార్క్ సెట్ చేశారని చెప్పని దేశం భావిస్తూ ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన ప్రతి సందర్భంలో కూడా అధికార వ్యవస్థ కన్నా ముందు ఆయన అక్కడ అడుగు పెడతారు. ఆ క్రైసిస్ నుంచి ప్రజలను పూర్తిగా బయటపడేసే వరకు వాళ్ళకి వెన్నుదన్నుగా నిలుస్తూ అక్కడ నిలబడతారు ఆయన. మరి జగన్మోహన్ రెడ్డిని కూడా చూసాం కదా, ఆయన జిల్లాలో 2021 నవంబర్ 19 అన్నమయ్య ప్రాజెక్టు బ్రీచ్ అయింది. దశాబ్దాల తరబడి ఇతని కుటుంబాన్ని నెత్తిన పెట్టుకుంటున్న కడప జిల్లా ఆ ప్రాజెక్టు బ్రీచ్ అవడంతో, ఆ ప్రాజెక్టు బ్రీచ్ అవడానికి కూడా ఇతని అసమర్థతే కారణం. ఇతని ఇరిగేషన్ శాఖ మంత్రి వాతావరణ శాఖ నుంచి వస్తున్న అలర్ట్స్, సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి వస్తున్న అలర్ట్స్ని గాలి కొదిలి బాధ్యత రాహిత్యంతో ఇంట్లో తిని పడుకున్న పర్యవసానం ఒక ప్రాజెక్టు బ్రీచ్ అయ్యి 39 విలువైన ప్రాణాలు పోతే జగన్మోహన్ రెడ్డి పరామర్శకు ఎప్పుడు వెళ్ళాడు తెలుసా? నవంబర్ 19 ఇన్సిడెంట్ జరిగితే డిసెంబర్ 2 13 రోజుల తర్వాత వెళ్ళాడు. మరి చంద్రబాబు నాయుడు గారి స్పందన చూసిన రాష్ట్ర ప్రజలు ప్రాణాలకి హాని అని చెప్పిన భద్రతా సిబ్బంది ఆయన్ని వారించే ప్రయత్నం చేసిన హుదూదు తుఫాను కానీ 96లో కోనసీమ తుఫాను వచ్చింది. ఆయన 95లో ముఖ్యమంత్రి అయ్యారు. తుఫాను వెలిసి వెలవగానే ఆయన రాజమండ్రిలో ల్యాండ్ అయ్యారు. హుదూద్ తుఫాన్ సందర్భంగా చూసాం. అదే మరి జగన్మోహన్ రెడ్డి మిచిగాన్ తుఫాన్ వచ్చింది. బాపట్ల నెల్లూరు జిల్లాల రైతును పరామర్శించడానికి వెళ్ళి రెడ్ కార్పెట్ పరిచి డయాస్ ఏర్పాటు చేసి ఆ డయాస్ మీద నిలబడితే బ్యారికేడింగ్ ఏర్పాటు చేసి బ్యారికేడింగ్ అవతల సెలెక్ట్ చేయబడ్డ రైతులు వాళ్ళు ఇస్త్రీ బట్టలు వేసుకొని గుర్తింపు కార్డులు మెడలు వేసి తీసుకొచ్చారు. అంటే తుఫాన్లో నష్టపోయిన రైతులకి కనీసం పొలాల్లోకి వెళ్ళి గట్టు మీద నిలబడి ఆ బాధిత రైతును కూడా పరామర్శించలేని నిస్సహాయుడు జగన్మోహన్ రెడ్డి. ఇతను చంద్రబాబు నాయుడు గారి వయసుని, ఆయన ఫిట్నెస్ని, ఆయన మావిగనానంటే గుండాకి చచ్చిపోతారు. ఇవాళ ఎన్డీఏ కూటమికి దక్కిన విజయం, వాళ్ళకున్న సంఖ్యాబలాన్ని చూసి గుండె బేజారయ్యి వెన్నులో వణుకొచ్చి అసెంబ్లీకి వచ్చి సమావేశాల్లో కూడా పాల్గొనలేని ఒక పిరికి పంద. నాకు 11 మంది ఉన్నారు, అటు చూస్తే 164 మంది కొండలాగా కనిపిస్తున్నారు, వీళ్ళ నేను ఎలా ఫేస్ చేయాలి అని చెప్పని పిరికితనంతో అసెంబ్లీ నుంచి పారిపోయిన ఒక పిరికి పంద అతని వాళ్ళ చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తే క్రమశిక్షణాయుత జీవితంతో, క్రమశిక్షణాయుతమైన వ్యక్తిత్వంతో, సమర్థమైన పాలకుడిగా రాష్ట్రానికి దేశానికి పరిచితుడైన చంద్రబాబు నాయుడు గారు అతనికి రుజువు చేసుకునే అవసరంలా. చంద్రబాబు నాయుడు గారు ఏంటనేది రాష్ట్రానికి ఒక స్పష్టత ఉంది, దేశానికి ఒక స్పష్టత ఉంది. జగన్మోహన్ రెడ్డి ఏంటనేది కూడా 1924 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ఆ షార్ట్ టెన్యూర్లోనే రాష్ట్ర ప్రజలకు కూడా ఒక స్పష్టత ఉంది, వాళ్ళ క్యాడర్ కూడా మరింత స్పష్టత ఉంది. కాబట్టి ఇవాళ ఆయనతో పాటు మిగిలిన 10 మంది శాసనసభ్యులు ఆఫ్ ది కెమెరా వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. అందులో కొంతమంది ఫస్ట్ టైం గెలిచిన వాళ్ళు ఉన్నారు. కనీసం శాసనసభ్యులుగా మేము ఆ పదవిని కూడా అనుభవించలేకపోతున్నాం, మా ప్రాంత ప్రజల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలని మాకు ఉంటుంది, కానీ ఇటువంటి పిరికి పంద వెనక నిలబట్టానా అతని మాటని కాదని లేక మేము కూడా మా విధులు నిర్వహించలేకపోతున్నాం అనేది ఆఫ్ ది కెమెరా ప్రశ్నిస్తే వాళ్ళు చెప్తారు. అటువంటి జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ తనను తాను రుజువు చేసుకునే అవసరంలా, చంద్రబాబు నాయుడు గారి గురించి మనం అతను కొత్తగా పరిచయం చేయడం అవసరంలా. థ్యాంక్ యూ రాజేష్ గారు.